వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సికి సంబంధించి అర్జెంట్ సర్క్యులర్ అయితే రావడం జరిగింది. ఆ సర్క్యులర్ ఏంటో కూడా చెప్తాను. దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాము. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు. సో మీకు ఇక్కడ కాల్ లెటర్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒక చిన్న మిస్టేక్ అయితే గతంలో చేశారు. వాటిని అయితే అప్డేట్ చేసి రివైజ్ చేసి మళ్ళీ అయితే పెట్టడం జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాము. సో ఇంకా మెయిన్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. ముందుగా మనం చూస్తే కనుక మెగా డిఎస్సి నేటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషను డిఎస్సి అభ్యర్థులకు ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభం కానున్నట్లు కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపాడు. అయితే కాల్ లెటర్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. అయితే ఇంకా చాలామందికి అయితే కాల్ లెటర్స్ అనేవి ఇంకా ఇష్యూ చేయలేదు, అంటే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టలేదు. వాళ్ళు ఏంటంటే టెన్షన్లో ఉన్నారు, అంటే మాకు జాబ్ రాదా ఏంటి అని చెప్పి. ఈవెన్ మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకు కూడా ఇంకా చాలామందికి అయితే పెట్టలేదని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా చెప్తున్నారనమాట. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక ఇక్కడ ఓసీ వాళ్ళు అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు, కానీ మిగతా వాళ్ళకైతే తీసుకురాలేదని చెప్పేసి కూడా చాలామంది అయితే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఓకేనా. సో ఈ విధంగా అయితే అప్డేట్ అయితే ఉంది. కాస్త వెయిట్ చేయండి, మీకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. దానికి సంబంధించి ప్రభుత్వం వాళ్ళు ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో గమనించండి ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒకరోజే కాదు, రేపు ఎల్లుండో కూడా మీకు ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది 3 days పాటు నిర్వహిస్తారు. సో ఎవరికైతే రేపు ఉందో, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరికైతే రేపు ఉందో వాళ్ళకి ఈరోజు వస్తుంది. ఒకవేళ ఎల్లుండి ఉంటే మీకు రేపు వస్తుంది. గమనించాలి, ఈరోజు ఒకరోజే కాదు, ఇంకా రేపు ఎల్లుండి కూడా మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. మీకు ఉన్నటువంటి వెరిఫికేషన్ డేట్కి ముందు రోజు అయితే మీకు ఇక్కడ కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు. ఫైల్స్ అప్లోడ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేస్తారు. ఖచ్చితంగా ఫైల్స్ కూడా అప్లోడ్ చేసుకొని మాత్రమే వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇక్కడ మనం చూస్తే కనుక అభ్యర్థులందరూ కూడా సర్టిఫికెట్స్ అన్నీ కూడా సైట్లో అప్లోడ్ చేసి తమకు కేటాయించినటువంటి తేదీ అంటే ఏంటి, ఈరోజే కాదు, రేపు ఎల్లుండి కూడా ఉండొచ్చు. కాబట్టి మీకు కేటాయించినటువంటి తేదీ సమయం వేదికలో సివికి హాజరు కావాలని చెప్పేసి సూచించడం జరిగింది. మనకి వెరిఫికేషన్ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. హాజరు కాని వారు కానీ అర్హత లేని వారు కానీ అభ్యర్థిత్వం రద్దు చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి ఆయన అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి కేవీఎస్ ఎన్వీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా, వాటికి మీరు అప్లై చేసుకోవడానికి సీటెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించిన ఫుల్ కోర్స్ అయితే ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్లో అయితే ఉంది. ఈరోజు ఆఫర్ ఉంది, జస్ట్ 499కే మీకు అందుబాటులో ఉంది. దీంతోపాటు కేవీఎస్కి సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా జస్ట్ 499కే అందుబాటులో ఉంది. ఇందులో మీకు వీడియో క్లాసెస్తో పాటు పీడిఎఫ్ నోట్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ప్రీవియస్గా ఎక్కడి నుంచి ఫోకస్ చేస్తూ మనకు క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు ఏంటి, సో ఆ యొక్క టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అనేవి ఎప్పటివరకు వచ్చాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2019లో 18లో 17లో ఎలా వచ్చాయి అంటే ఇవన్నీ కూడా విశ్లేషణ చేస్తూ మీకైతే నోట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ నోట్స్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, మరియు వీడియో క్లాసులు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ లింక్ ఇచ్చాను. సో దాన్ని అయితే ఇన్స్టాల్ చేసేసుకొని మీరైతే కోర్స్ని అయితే బై చేసుకోవచ్చు. ఈరోజు ఆఫర్ ఉంది. నోట్స్తో పాటు మీకు క్లాసెస్ కూడా జస్ట్ 499కి వస్తుంది. సో తర్వాత రేపటి నుంచి అయితే మీకు ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, 999కి వెళ్ళిపోతుంది అనమాట. నోట్స్ ఒక్కటే 999 ఉంటుంది. ఈరోజు మీకు నోట్స్తో పాటు వీడియో క్లాసెస్ కూడా మీకు అయితే అందిస్తున్నామండి. జస్ట్ 499కి మీకు మొత్తం అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ కూడా మీకు అయితే అందులో పెట్టడం అయితే జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు తీసుకోండి. చూడండి, ఇక్కడ మనకు మెగా డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ 2025 కాల్ లెటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇక్కడ అప్డేట్ ఏంటంటే కొత్తగా మనకు ఈ విధంగా ఎవరైతే సో ఈ యొక్క కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకున్నారో మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. కమిటీ నెంబర్స్ ఇవన్నీ కూడా మనకు అప్డేట్ అయితే చేయడం జరిగిందనమాట. సో కాబట్టి కమిటీ నెంబర్స్ అనేవి మనకు యాడ్ చేయడం జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఒకవేళ మీకు కాల్ లెటర్ వచ్చినా కూడా మళ్ళీ ఇంకోసారి డౌన్లోడ్ చేసుకొని దీన్ని మాత్రమే పట్టుకెళ్ళే ప్రయత్నం చేయండి. అర్థమవుతుంది మీకు. ఓకేనా. అంతేకాకుండా మనకు డిఎస్సి అర్జెంట్ సర్క్యులర్ అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ప్రీవియస్గా మనకు ఏదైతే డేట్ మెన్షన్ చేశారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి, సో దాన్ని అయితే మళ్ళీ రివైజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి 28వ తేదీన మనకు ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్, అంటే ఈరోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎక్కడంటే ఆదర్శ్ ఇంజనీరింగ్ కాలేజ్, చేబ్రోలు, గొల్లప్రోలు వితౌట్ ఫెయిల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. మీరు అందరూ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటువంటి హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఏమీ ఉండవు. కాబట్టి ఏంటంటే యూటీఎఫ్ వాళ్ళు ఉంటారు కదా, యూటీఎఫ్ వాళ్ళు ఫ్రీగా మీకు
ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళైతే అప్డేట్ అయితే చెప్పమని చెప్పేసి అన్నారన్నమాట. సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. మీకు అది హైవేలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ కాకినాడ వెళ్ళే రూట్ ఉంటుంది కదా, పిఠాపురం త్రూగా కాకినాడ వెళ్ళే రూట్ ఉంటుంది కదా కత్తిపూడి నుంచి, ఆ మధ్యలో ఉంటుంది. చుట్టుపక్కల ఎక్కడ కూడా ఎటువంటి షాప్స్ కానీ ఏమీ కూడా ఉండవు అనమాట. కాబట్టి మీకు ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, ఈరోజు అప్డేట్స్ అయితే ఇది. ఇంకా ఎవరికైతే కాల్ లెటర్స్ రాలేదో మీరు ఈరోజు రేపు ఎల్లుండు 3 రోజు కూడా చెక్ చేసుకోండి. సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. వీడియోని అందరికీ షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చెప్పాం కదా, అందరికీ షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.